బండి తీసాము పెట్టలకే రైతు పిలుస్తున్నాడు ఈసారి కానీ రైతు కానీ రైతు తొందర పెడుతున్నాడు. పెట్టలో పొలం మీద పడిపోయి దుమ్ము ఆగం ఆగం చేస్తున్నాయి అంట. అందుకే మళ్ళీ గబాన్ రెడీ అయిపోయాను. రైతు మరి ఏం చేస్తాయి సరే రైతు పడతామా పిట్ట పడతామా ఏదైనా తేల్చేస్తాం అలా. నిన్న సరే పడలా ఏళ్ళ పడకుండా ఎట్టపోతాయి. రైతునైనా బడగొట్టేస్తాను పిట్ట పడిన మాత్రం పావడం మాత్రం ఖాయం. పట్రా అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తున్నా. బండి ఏడా అయిపోతే ఇంకా ఆడేం భద్రా ఎట్లా వెళ్ళిపోతారు కావాలా రైతు తొందర పెడతాడు బండి ఆపేస్తావు. బయలుదేరేసాం మావా. పతావనం గిరి మీద అందరమే ఆడేడో గందరగోళం పడిపోయినాయంట. పిట్టలన్నీ పైరు మీద ఉన్నాయంట. అందుకని కతక్కుని వచ్చేసాను. పిట్ట పట్టడమా రైతుని పట్టడమా మొత్తానికి ఎవరో ఒకరిని పట్టేస్తాం. పట్టడం మాత్రం తప్పదు, పట్టడమే. హలో రెడ్డా, ఏం రెడ్డా ఇక్కడ ఒక్క పిట్ట కూడా లేదాడా? ఈ కైలన్నీ చూసి ఆడ ఏమి కనిపించట్లా. మేము దాకా అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చాము మేము. మా కాయలు బొక్క, మనిషి కూలీలు బొక్క, అన్నీ బొక్క చేసావు నువ్వా. ఏంది రెడ్డా ఇక్కడ చూస్తే ఏ కైకాయని తోలేము మేము. ఏం పండు కోతి లెక్కనున్నావురా? అన్నీ సంచులు వేసుకొని అన్నీ వస్తే ఇక్కడ చూస్తే ఒక పిట్ట కూడా పడకపోయా. అసలు పిట్ల తెగ వాలిపోతానే అన్నావు. ఎడేమో ఒక పిట్ట కూడా లేదేడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నిన్నైనా పడేస్తారా వాళ్ళలో, నిన్నైనా పడగొట్టేస్తారా. పెట్టలేవా? మా కూల్ డబ్బులు రాలా, నువ్వే ఇవ్వాలి ఇప్పుడు.